హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మేహెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. టాప్ ప్రో లెజెండ్ ప్రో మ్యాక్స్ ఈ సంవత్సరానికే టాప్ అండి. ఈ సంవత్సరానికే కాదు, ఇంకా రాబోయే 2 సంవత్సరాలు కూడా అదే టాప్ లో ఉంటుందని చెప్పాను. అదే ఊసరవెల్లిలాగా రంగులు మార్చుకుని రకరకాల ఫ్యూచర్స్ తో వస్తుంది. పీస్ అంతా సేమ్ అండి, సిస్టమ్ అంతా మారిపోతుంది. అంతకు ముందు మనకి లెజెండ్ ప్రో మ్యాక్స్ పేరుతో వచ్చిందండి. 4GB ర్యామ్ 128GB వేరియంట్ తో వచ్చింది. ఆండ్రాయిడ్ 12 తో వచ్చింది. 20 వాట్స్ స్పీకర్ తో వచ్చింది. ఇప్పుడు కూడా ఉందండి, అది లైన్ లోనే ఉంది. చాలా చక్కగా ఉంటుంది, నెంబర్ 1 గా ఉంటుంది అనమాట. రాబోయే 2-3 సంవత్సరాలు కూడా అదే టాప్ లో ఉంటుంది. రాసి పెట్టుకో. లెజెండ్ ప్రో మ్యాక్స్ కి ఇది అప్డేటెడ్ వర్షన్ అండి. లెజెండ్ ప్రో మ్యాక్స్ లో మనకి 4GB ర్యామ్ 128GB రావడం జరుగుతుంది. దీనిలో కూడా సేమ్ అండి, 4GB ర్యామ్ 128GB రోమ్ రావడం జరుగుతుంది. మనకి దానిలో ఆండ్రాయిడ్ 12 అండి. దీనిలో ఆండ్రాయిడ్ 15 అని చెప్తున్నారు. మనం చెక్ చేసినప్పుడు అయితే తెలుస్తుంది, చూద్దాం. లెజెండ్ ప్రోలో మనకి 20 వాట్స్ స్పీకర్స్ ఉంటాయండి. దీనిలో 30 వాట్స్ స్పీకర్స్ అని చెప్తున్నారు. అది కూడా చెక్ చేద్దాం. లెజెండ్ ప్రో మ్యాక్స్ లో మనకి MEMC టెక్నాలజీ లేదు. అల్ట్రాలో మనకి MEMC టెక్నాలజీ ఉందండి. ఏం లేదు, MEMC టెక్నాలజీ అంటే ఫ్రేమ్ పర్ సెకండ్. ఒక్క ఫ్రేమ్ లో ఒక మనిషి పరిగెత్తుతున్నాడు అనుకోండి, 1 స్టెప్ 2 స్టెప్ వేసే వరకే మనకు కనపడుతుంది. MEMC టెక్నాలజీలో మనకి ఆ 2 స్టెప్లకి మధ్యలో MEMC సిస్టమ్ మనకి 3 విజువల్స్ అయితే కలుపుతుంది అనమాట. అందుకే మనకి అది స్మూత్ గా రన్ అవుతుందండి, ల్యాగ్ ఫ్రీగా రన్ అవుతుంది. ఆ టెక్నాలజీ చాలా బాగుంటుంది. దీంట్లో అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేశారని చెప్తున్నారు. మనం చెక్ చేద్దాం ఎలా ఉందో. ఓకే, దీనిలో CPU చిప్ కూడా మార్చామని చెప్తున్నారండి. చూద్దాం, అది కూడా మొత్తం మనం చెక్ చేద్దాం. ఇప్పుడైతే మనం చకచక అన్బాక్సింగ్ చేద్దాం. దానికి దీనికి సేమ్ పోలికలు ఎలా ఉన్నాయో మనకి అర్థమవుతుంది. ఒకసారి చకచక అన్బాక్సింగ్ చేస్తున్నాను, చెక్ చేద్దాం. ఓకే, ఇలా ఉందన్నమాట. ఓకే, చూడండి, 2 ప్రొజెక్టర్లు వచ్చినాయండి. చూద్దాం. ఓకే, ప్యాకింగ్ అయితే కొంచెం మారింది, చూద్దాం. ఈ బాక్స్ లో అయితే ఏం లేవు, పక్కన పడేద్దాం. చూడండి, మనకి అంతకుముందు లెజెండ్ ప్రో మ్యాక్స్ కి ఇప్పటికి ఈ బాక్స్ అయితే మారింది. మరి లోపల ప్రొజెక్టర్ మారిందో లేదో మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ బాక్స్ మీద క్యూబ్ అల్ట్రా స్మార్ట్ ప్రొజెక్టర్ అని ఉంది, హై బ్రైట్నెస్ అని ఉంది, సపోర్ట్ 4K అని ఉంది, ఆండ్రాయిడ్ సిస్టమ్ అని ఉంది, ఆటో ఫోకస్ ఉంది, ఇక్కడ ప్రొజెక్టర్ యొక్క ఫిగర్ ఉంది, ఇక్కడ హోమ్ థియేటర్ అని ఉంది, ఆటో ఫోకస్, హైఫై, ఫుల్లీ ఎన్క్లోజ్డ్ డస్ట్ ప్రూఫ్ మెషిన్ అండి లోపల ఉంటుంది. ఇక్కడ మనకి క్యూబ్ లైట్ అల్ట్రా అని ఉంది. ఇక్కడ చిప్ మారిందని చెప్పాను కదా, ఇక్కడ చిప్ వేసింది చూడండి, HI 3751 V660. ఇక్కడ మనకి రిజల్యూషన్ వచ్చేసి 1920x1080 ప్లే ఉంది. ఇక్కడ లైట్ సోర్స్ వచ్చేసి LED, ఫోకస్ మెథడ్ వచ్చేసి మనకి ఆటో, ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి మనకి 16:9 అండి. అలాగే 4:3 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ప్రొజెక్టర్ సైజ్ వచ్చేసి మనకి 254x254 154 మీటర్స్ అనమాట. హైట్, లెంత్, అలాగే వెడల్పు ఇక్కడ చెప్తున్నాడండి. మనకి పవర్ సప్లై వచ్చేసి AC. ఇంకా ఇది మొత్తం అంతేనండి, అలాగే ఉంది. ఇక్కడ మనకి సపోర్ట్ 4K డీకోడింగ్ అని ఉంది, స్ట్రీమింగ్ యాప్స్ అని ఉంది, వైఫై స్క్రీన్ మిర్రరింగ్, ఇక్కడ 300 ఇంచ్ బిగ్ స్క్రీన్ అని ఉంది, లాంగ్ ల్యాంప్ లైఫ్ అని ఉంది, ఇక్కడ డైవర్స్ ఇంటర్ఫేస్ అని ఉందండి. ఓకే, మనమైతే ఓపెన్ చేసి యాక్సెసరీస్ ఏమొచ్చినాయో, ప్రొజెక్టర్ ఎలా ఉందో మొత్తం చూద్దాం. ఇదైతే పక్కన పెడదాం. ఓకే, ప్యాకింగ్ సేమ్ అండి, లెజెండ్ ప్రో మ్యాక్స్ ఉన్నట్లే ఉంది లోపల. ఇదిగోండి చూడండి, యాక్సెసరీస్ కూడా సేమ్ అలాగే ఇచ్చాడు. చూద్దాం ఏమొచ్చినాయో. సేమ్ అండి, వాటికి వచ్చినట్లే వచ్చినాయి. యూజర్ మాన్యువల్ బుక్, మనకి HDMI కార్డ్, AC కార్డ్, రిమోట్,
క్లీనింగ్ క్లాత్. రిమోట్ కూడా ఏం మారలేదండి, రిమోట్ కూడా సేమ్ ఉందన్నమాట. యాక్సెసరీస్ సేమ్ వచ్చినాయి, రిమోట్ కూడా సేమ్ ఉంది. ప్రొజెక్టర్ ఎలా ఉందో చూద్దాం. బాక్స్ ఒకటే ఇప్పటి వరకు మారిందండి, చూద్దాం. ఈ బాక్స్లో అయితే ఏం లేవు, పక్కన పెడదాం. ఓకే, ప్రొజెక్టర్ అయితే అసలు ఏం మారలేదండి, లెజెండ్ ప్రో మ్యాక్స్ లాగానే ఉంది, సేమ్ ఏం మారలేదు అనమాట. బయటికి మనకి ఏ మార్పు లేదు, మనకి లోపల ఫ్యూచర్స్ మారినాయి అని చెప్తున్నారు. మనం ఫుల్ స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడైతే దీని గురించి వివరంగా తెలుసుకోవచ్చు. ఈ రోజుకు నేను మీకు దీని ఇంట్రడక్షన్ అలాగే వీడియో కూడా ప్లే చేసి క్వాలిటీ ఎలా ఉందో చెప్తాను. మీకు సెకండ్ పార్ట్ నేను ఎల్లుండి అయితే అప్లోడ్ చేస్తానండి, ఎందుకంటే ఈ రోజే నేను అప్లోడ్ చేస్తే దీని గురించి, దీనిలో ఉన్న ఫ్యూచర్స్ గురించి, ఎక్స్ట్రాగా యాడ్ చేసిన ఫ్యూచర్స్ గురించి కొంచెం స్టడీ చేయాల్సి ఉంది. దాని గురించి నేను ఎల్లుండి అయితే మీకు సెకండ్ వీడియో పెడతాను. అప్పుడైతే మనకి దీని గురించి క్షుణ్ణంగా తెలుస్తుంది. ఇప్పటికైతే మనం క్వాలిటీ, మనకి లెజెండ్ ప్రో మ్యాక్స్ లో 34,000 లూమియాన్స్ ఉంటాయండి. దీనిలో మనకి 36,000 లూమియాన్స్ అని చెప్తున్నారు. అంటే మనకి విడివిడిగా చూస్తే అస్సలు డిఫరెన్స్ అయితే తెలీదు. మనకి లెజెండ్ ప్రో మ్యాక్స్, లెజెండ్ అల్ట్రా పక్క పక్కన పెడితే మనకి ఆ బ్రైట్నెస్ అనేది తెలుస్తుంది. దీనిలో ఒక 2,000 లూమియాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. స్పీకర్ సిస్టమ్ ఏమో ఒక 10 వాట్స్ ఎక్కువ అండి, అది 20 వాట్స్, ఇది 30 వాట్స్. దానిలో మనకి ఆండ్రాయిడ్ 12 అండి, అల్ట్రాలో మనకి ఆండ్రాయిడ్ 15 అని చెప్తున్నారు. అది కూడా మనం చెక్ చేయాలి, అబౌట్ లోకి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. దీనిలో చిప్ కూడా మారిందని చెప్తున్నారు, ఎంఈఎంసి టెక్నాలజీతో వచ్చిందని చెప్తున్నారు. అవి మొత్తం మనం స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు అయితే మీకు పిన్ టు పిన్ క్లియర్ గా చెప్తానండి. ఆన్లైన్ లో దీని కాస్ట్ ఇప్పుడు 37,600 ఉందండి. ఆఫ్లైన్ లో కూడా దీని కాస్ట్ ఒక 3,000 వరకు పెరుగుతుంది. అంటే మనకి అరౌండ్ 28 నుంచి 29,000 అయితే రావచ్చు. అది ఎంత అనే విషయం నేను ఎల్లుండి ఫుల్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పుడైతే మనం ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేద్దాం. చేసే ముందు మీకు ఈ పోర్ట్స్ అన్ని చూపిస్తాను. సేమ్ అండి, అసలు ఏం మారలేదు. ఈ పోర్ట్స్ కూడా సేమ్ టు సేమ్ లెజెండ్ ప్రో మ్యాక్స్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉన్నాయి. ఒక్కసారి అయితే వివరించడం, మొత్తం చుట్టూ చూపిస్తాను. చూడండి టాప్ ప్రో బ్రాండ్, మనకి ఆటో ఫోకస్, ఇక్కడ మనకి సెన్సార్, ఇదంతా మ్యాటి ఫినిషింగ్. ఇటు సైడ్ చూడండి మనకి వెంటిలేటర్స్, ఇటు సైడ్ మనకి హీట్ సింక్, ఆన్ ఆఫ్ బటన్, ల్యాన్, హెచ్డిఎంఐ, యూఎస్బి, ఇక్కడ మనకి 3.5, ఇక్కడ 2 పిన్ ఏసీ కార్డ్. సేమ్ టు సేమ్ అండి, అసలు ఏ తేడా లేదు. ఈ 2 హీట్ సింక్లు, ఇక్కడ మనకి వెంటిలేటర్ అనమాట. బ్యాక్ చూడండి సేమ్, ఇంకా అసలు ఏ తేడా లేదండి. లెజెండ్ ప్రో మ్యాక్స్ కి, లెజెండ్ అల్ట్రాకి అసలు ఏ మాత్రం తేడా లేదు, సేమ్ టు సేమ్ అండి. సెంటర్లో మనకి సేమ్ ట్రైపాడ్, ఇవి 4 లెగ్స్, దీని కింద మనకి సీల్ మౌంటింగ్ మొత్తం ఉంది. ఇక్కడ ఫ్రంట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ, హైట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ అంటే సేమ్ టు సేమ్, అసలు ఏ తేడా లేదనమాట మనకి. కానీ ఇన్నర్ మనకి ఇది 30 వాట్స్ అని చెప్తున్నారు, ఎంఈఎంసి టెక్నాలజీ అని చెప్తున్నారు. అలాగే దీనిలో ఆండ్రాయిడ్ 15 అని చెప్తున్నారు, చిప్ కూడా మారిందని చెప్తున్నారు. బ్రైట్నెస్ ఒక 2,000 పెరిగిందని చెప్తున్నారు. చూద్దాం, మనం టెస్ట్ చేసినప్పుడు అయితే తెలుస్తుంది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద దీని పర్ఫార్మెన్స్ చూద్దాం. ఇక్కడ 50 వాట్స్ బల్బ్ అండి, అక్కడ టాప్ ప్రో లెజెండ్ అల్ట్రా మ్యాక్స్ అండి. ఆన్ చేస్తున్నా చూడండి. ఓకే, ఓ లైటింగ్లో కూడా చూడండి, అసలు మామూలుగా లేదు క్వాలిటీ. చూడండి సార్, అబ్బో బ్రైట్నెస్ అయితే బాగా పెరిగిందండి. చూడండి టాప్ ప్రో అల్ట్రా మ్యాక్స్, చాలా క్లారిటీ ఉందండి. లైటింగ్లో కూడా మనకి ఎంత క్లారిటీ ఉందో చూడండి. ఒక్కసారి స్క్రీన్ వైపుకి చూడండి. ఓ హెచ్డిఆర్ అండి, ఎంఏఎంసి టెక్నాలజీ అండి. ఇక్కడ చూడండి, ఆర్క్ అండి, ఆండ్రాయిడ్ 15 అండి, 4GB ర్యామ్, 128GB రోమ్ అండి. ప్రొజెక్టెడ్ టెంపరేచర్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్. 2025 11/29. టాప్ ప్రో లెజెండ్ అల్ట్రా మ్యాక్స్ అండి. ఇది చూడండి క్వాలిటీ ఎలా పెరిగిపోయిందో చూడండి. ఓ ఆ బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ వేరే లెవెల్ అండి, అసలు మామూలుగా లేదనమాట. ఓ మై గాడ్,
ఓ మై గాడ్, స్టాప్. 2K HDR నడుస్తుందండి. పైన మనకి 4K HDR కూడా ఉంది చూడండి. ఓకే, చూశారు కదండి. ఈ ప్రొజెక్టర్ అయితే మనకి లెజెండ్ ప్రో మ్యాక్స్ మీద కొంచెం బెటర్గా ఉంది. బ్రైట్నెస్ పరంగా కానీ, కాంట్రాస్ట్ పరంగా కానీ, MEMC టెక్నాలజీ పరంగా కానీ లెజెండ్ ప్రో మ్యాక్స్లోను అలాగే లెజెండ్ అల్ట్రాలోను మనకి ర్యామ్ రోమ్ అయితే సేమ్ ఉందండి. మనకి దీనిలో ఆండ్రాయిడ్ వర్షన్ అయితే మారింది. లెజెండ్ ప్రోలోనేమో మనకి ఆండ్రాయిడ్ 12 వస్తుంది. లెజెండ్ అల్ట్రాలో మనకి ఆండ్రాయిడ్ 15 వచ్చిందండి. చూశారు కదా, మీకు చూపించాను. అయితే ఫుల్ రివ్యూ చేయాల్సి ఉంది. ఇది మనకి HDR 4K సపోర్ట్ చేస్తుంది. ఇన్బుల్ట్లో మనకి 5 స్టిక్లో ఎలా సపోర్ట్ చేస్తుంది, అలాగే పెన్ డ్రైవ్లో ఎలా సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ మనం చూడాల్సి ఉంది. ఓకే, పర్ఫార్మెన్స్ అయితే చూశారు కదా. ఇది లెజెండ్ ప్రో మ్యాక్స్ మీద చాలా బెటర్గా ఉందండి. అసలు అదే టాప్ అనుకున్నాను. అంటే ఆ ప్రొజెక్టరే ఇది కొంచెం మనకి అప్డేట్ అయ్యి ఇలా ఉందన్నమాట. మనకి అదే ప్రొజెక్టర్ని అప్డేట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదైతే ఇప్పుడైతే చాలా బాగుంది. ఏమో ఫ్యూచర్లో ఇంకా బాగా వస్తుందేమో. ఆండ్రాయిడ్ 15తో వచ్చిందండి, గుర్తుంచుకోండి. ఫ్యూచర్లో ఇంకా ఏ కొత్త పుంతలు తొక్కిద్దో మనం అయితే చెప్పలేం. ఇప్పటికే ఇది టాప్ ప్రొజెక్టర్ అని నేను చెప్తున్నాను. ఇంకా టాప్కి వెళ్తుందండి. నాకైతే అసలు పిచ్చగా నచ్చింది. చాలా బాగుందండి. అసలు ఎలా ఉందంటే దీని పర్ఫార్మెన్స్, బ్రైట్నెస్ అయితే పెరిగింది, కాంట్రాస్ట్ పెరిగింది. ఆండ్రాయిడ్ 15కి వెళ్ళింది. దీనిలో MEMC టెక్నాలజీ వచ్చింది. అలాగే చిప్ కూడా మారింది. స్పీకర్ 30 వాట్స్ వచ్చింది. ఇలా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో యాడ్ అయ్యాయి. అలాగే మనకి కాస్ట్ కూడా యాడ్ అయిందండి. అది మనకి ఆఫ్లైన్ మనం పంపించే రేటు 25,500 కదా. ఇది 28 నుంచి 29,000 వరకు ఆ మధ్యలో ఉండే అవకాశం ఉంది. నేను ఎల్లుండి అయితే ఆ కాస్ట్ రివ్యూ చేస్తానండి. ప్రొజెక్టర్ అయితే పర్ఫార్మెన్స్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ ఆమ్ ఫుల్ సాటిస్ఫైడ్. గుర్తుంచుకోండి, నేను సాటిస్ఫై అయ్యాను అంటే ఆ ప్రొజెక్టర్ ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఒకసారి అయితే ఆలోచించండి. అయితే మనకి 5 స్టిక్లో HDR సపోర్ట్ చేస్తుందో లేదో అనేది నాకు డౌట్ అండి. అది మీకు ఎల్లుండి చూపిస్తాను. 4K అయితే సపోర్ట్ చేస్తుంది, డౌట్ లేదు. HDR సపోర్ట్ చేస్తుందా లేదో, అలాగే డాల్బీ ప్లస్లు సపోర్ట్ చేస్తాయో లేదో మనకైతే తెలీదు. ఎల్లుండి అయితే నేను ఫుల్ స్క్రీన్ టెస్ట్లో మీకు చూపిస్తాను. పెన్ డ్రైవ్లు కనెక్ట్ చేద్దాం, 2TB హార్డ్ డిస్క్ వరకు కనెక్ట్ చేసి చూద్దాం. OTT యాప్స్ అలాగే ఇవన్నీ వస్తాయండి దీనిలో, తెలుసు మనకి. ఆల్రెడీ అంతకుముందు మనకి వచ్చినవే. యాప్స్ గురించి అసలు దీనిలో డౌట్ అనేది లేదు. ఏ యాప్ అయినా దీనిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు ఫ్రీగా అండి. ఎందుకంటే మనకి 4GB ర్యామ్, 128GB రోమ్ ఉంది కాబట్టి. ఓకే, చూశారు కదా. ఫుల్ స్క్రీన్ టెస్ట్లో మనం 2 రోజుల్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బై బాయ్.